నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండ పూర్తి చేసి యుద్ధకాండలోని 40 సర్గలు పూర్తి చేసి 41వ సర్గలోని 40వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 41వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే లంకా భయంకరం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. మధ్యమే చ స్వయం గుల్మే సుగ్రీవ సమతిష్టత సర్వైరశ్రేష్టై సుపర్ణ పవనోపమై. సుగ్రీవుడు గరుత్మంతుడితోటి సమస్త వానర శ్రేష్ఠులతోటి కూడి స్వయంగా మధ్యమ గుల్మమునందు సేనా మధ్యంలో నిలిచి ఉన్నాడు. వానరాణాంతు శత్రిం శత్కోచ్య ప్రఖ్యాత యుధప నిపీడ్యోపనిభిష్టాశ్చ సుగ్రీవో యత్ర వానరః. సుగ్రీవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ 36 కోట్ల మంది వానరులు రాక్షసుల్ని ఎదిరించడం కోసం నిలిచి ఉన్నారు. శాసనేన తు రామస్య లక్ష్మణ సవిభీషణ ద్వారే ద్వారే హరిణాంతు కోటిం కోటిం అవేసేత్. లక్ష్మణ విభీషణులు ఇద్దరు కూడా రాముడి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రతి ద్వారం దగ్గర ఒక్కొక్క కోటి వానరుల్ని నిలిపాడు. పశ్చిమేన తు రామస్య సుషేణ సహజాంబవాన్ అదూరాన్ మధ్యమే గుల్మే తస్థౌ బహుబలానుగ. సుషేణుడు జాంబవంతుడు ఎంతో సైన్యంతో మధ్యమ గుల్మంలో రామునికి పశ్చిమంగా సమీపంలో నిలిచారు. తేతు వానర శార్ధూలా ఇవ దంష్ణ గృహీత్వా ద్రుమ శైలాగ్రాన్ పృష్టాయుద్ధాయ తస్థిరే. పెద్ద పులులకి ఎటువంటి కూరలు ఉంటాయో అటువంటి కూరలుగా వానర శ్రేష్ఠులు వృక్షాలని పర్వతాలని చేత్తో గ్రహించి ఉత్సాహంతో యుద్ధానికి బయలుదేరారు. సర్వే వికృత లాంగూల సర్వే దంష్టానఖాయుధ సర్వే వికృత చక్రాంగ సర్వే చ వికృతాననా. కూరల్ని గోళ్లని ఆయుధాలుగా ఉపయోగించే ఆ వానరులందరూ కూడాను తోకల్ని పైకెత్తి నిలుచున్నారు. కోపోద్రేకం చేత వాళ్ళ ముఖాలు శరీరం విచిత్రంగా కనపడుతున్నది. దశ నాగబల కేచిత్ కేచిత్ దశ గుణోత్తర కేచిన్నాగ సహస్రస్య బభూవస్తుర్య విక్రమ. ఆ వానరుల్లో కొందరు 10 ఏనుగులకి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉన్నవాళ్ళు, కొందరైతే 100 ఏనుగుల బలం గలవాళ్ళు కూడా ఉన్నారు, కొందరు 1000 ఏనుగుల బలం గలవాళ్ళు కూడా ఉన్నారు. సంతి చౌగ బల కేచిత్ కిచిల్ దశ గుణోత్తర ప్రమే బలాశ్చాన్యే తత్రాసన్ హరియుధప. కొందరు ఓఘ సంఖ్యలో ఉన్న ఏనుగుల బలం గలవాళ్ళు, కొందరు 10 ఓఘాల. ఓఘం అంటే మరి అదొక కొలత అన్నమాట. అలానే కొందరు వారణరాయకుల బలం ఇంత అని చెప్పడానికి శక్యం కాదనమాట. అద్భుతస్య విచిత్రస్య తేషామాసీత్ సమాగమ తత్ర వానర సైన్యానాం శలభానాం ఇవోద్గమ. అక్కడ గుమిగున్న వానర సైన్యాలు మిలతల దండులాగా ఆశ్చర్యంగా విచిత్రంగా ఉన్నాయి. ప్రతిపూర్ణం వివాకాశం సంపూర్ణేన చ మేదిని లంకా ఉపనివిష్టైశ్చ సంపతద్భిశ్య వానరై. కొందరు వానరులు అందరికన్నా తొందరగా లంకను చేరారు, కొందరు ఇంకా చేరుతున్నారు. అటువంటి ఆ వానరులతో భూమి ఆకాశాలన్నీ కూడా దద్దరిల్లి పోతున్నాయి వాళ్ళ యొక్క శబ్దాలతో. శతం శత సహస్రాణం పృథగ్వృక్ష వనౌకసాం లంకాద్వారాన్యుపాజగ్మరురవి అన్యే యోద్ధం సమంతతః. 1,000 భల్లూకాలు, 1,000 మంది వానరులు వేరువేరుగా మరికొందరు వానరులను యుద్ధం చేయడానికి అన్ని వైపుల నుండి లంకానగర ద్వారానికి చేరారు. ఆవృత సగిరి సర్వైస్తై సమంతాత్ ప్లవంగమై అయితానాం సహస్రంచ పురీంతామభ్యవర్తత. ఆ పర్వతం యొక్క అన్ని ప్రాంతాల్లో వానరుల చేత కప్పబడి ఉన్నది.
1000 ఆయుధముల వానరులు ఆ పట్టణం చుట్టూ చేరారు. రేపు మనం 53వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.